శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే ఈ 10 రోజుల్లో సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వృషభ రాశి వాళ్ళకి ఆఫీసులో మీరు ఏ పనైనా సరే ఇండివిజువల్గా చేసుకోవాలి. గ్రూప్ యాక్టివిటీ చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరైనా పార్ట్నర్తో కలిసి మీరు ఆఫీసులో వర్క్ చేస్తే దాని రిజల్టుల వల్ల వచ్చేటటువంటి క్రెడిట్ మొత్తం కూడా మీ పార్ట్నర్కి వెళ్ళిపోతుంది. అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్ పాలిటిక్స్ అనేవి కొంచెం ఈ 10 రోజుల్లో ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. 7వ స్థానంలో రవి యోగించడు కాబట్టి రాజకీయాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ కొన్ని ఒడిదుడుకులు అనేవి వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తాయి. ఈ సప్తమ రవి దోషం తొలగిపోయి ఈ రకమైన సమస్యల నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు పంజర స్తోత్రాన్ని వినండి. దానివల్ల కూడా రవి బలం పెరుగుతుంది. గోధుమలు కేజింబావు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం ద్వారా కూడా ఈ సప్తమ రవి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల కూడా సప్తమ రవి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు కూడా 6వ సంచారం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 4 రోజులు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు వృషభ రాశికి బుధుడి బలం ఉంది కాబట్టి విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్లు బాగా రాణిస్తారు. అలాగే మొదటి 6 రోజుల్లో కూడా ఖచ్చితంగా వ్యాపారంలో ఊహించిన దానికంటే వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ లాభాలే వస్తాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన అనుకూల ఫలితాలు ఉంటాయి. కానీ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 10 మధ్యలో మాత్రం బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ 10 రోజుల్లో చివరి 3 రోజుల్లో మాత్రం విద్యారంగం వాళ్ళకి, ఉద్యోగ రంగం వాళ్ళకి, వ్యాపార రంగం వాళ్ళకి కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఆ చివరి 3 రోజుల్లో బుధుడి బలం పెరగాలంటే ఒకసారి కేజింబావు పెసలు దానం ఇచ్చుకోవటం, లేదా తోటకూరలు గోమాతకు తినిపించడం చేయండి. ఆ చివరి 3 రోజుల్లో ప్రతిరోజు కూడా బుం బుధాయ నమః అనే మంత్రం ఒక 17 సార్లు చదువుకొని వెళ్ళండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి చివరి 3 రోజుల్లో కూడా ఈ పరిహారాల వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజులు కూడా 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 3 రోజులు కూడా 8వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుజుడు వృషభ రాశి వాళ్ళకి 10 రోజుల్లో యోగించట్లేదు. కానీ మొదటి 7 రోజుల్లో 7వ సంచారం చేస్తున్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 మధ్యలో సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి పెళ్లి నిశ్చయం కావటం కష్టం. సంబంధాలు ఏవి కూడా నిశ్చయం కావు. వృషభ రాశి వాళ్ళకి పెళ్లి చూపులు జరిగినా కూడా దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. పెళ్ళిళ్ళు ఫిక్స్ కావు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎవరైనా చేస్తుంటే కనుక పార్ట్నర్షిప్ బిజినెస్లో మాత్రం మొదటి 7 రోజుల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న విషయాలకే పెద్ద గొడవలు అయ్యే అవకాశం మొదటి 7 రోజుల్లో కనిపిస్తోంది. ఆ తర్వాత చివరి 3 రోజుల్లో అంటే డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ చివరి 3 రోజుల్లో మాత్రం అష్టమ కుజదోషం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చివరి 3 రోజుల్లో వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవడం,
దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు కానీ, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు కానీ పెట్టుకొని జర్నీస్ చేయటం మంచిది. లేకపోతే అష్టమ కుజ దోషం వల్ల వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం చివరి 3 రోజుల్లో కనిపిస్తుంది. మొత్తం మీద 10 రోజుల్లో కుజుడి బలం లేదు. కుజుడి బలం పెరగాలంటే వృషభ రాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా సరే లక్ష్మీ నరసింహస్వామి ఫోటో దగ్గర ఎర్రటి పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే కనుక కుజుడు 7, 8 స్థానాల్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శుక్రుడు కూడా 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో ఈ 10 రోజుల్లో పెద్ద లాభాలు ఏం కనిపించవు. భార్యాభర్తల మధ్య కూడా సప్తమ కుజదోషం ఉంది, సప్తమ శుక్రదోషం ఉంది కాబట్టి చిన్న విషయాలకే గొడవలు అయ్యే అవకాశం ఉంది. కళారంగంలో కూడా కొంత ప్రతికూల ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ సప్తమ శుక్రదోషం పోవాలంటే ప్రతిరోజు కూడా ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకోండి. నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించండి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. లలితా సహస్రనామం వినటం కానీ, సామూహిక లలితా సహస్రనామ పారాయణ చేసుకోవటం కానీ చేస్తే శుక్రుడు యోగిస్తాడు. కళారంగంలో అప్పుడు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు కలిసి వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా బాగుంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల్లో రవి, కుజుడు, శుక్రుడు మాత్రం అస్సలు యోగించట్లేదు. బుధుడు మాత్రం మొదటి 6 రోజుల్లో యోగిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. గోచార పరంగా 12 రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకుని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు, రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి. ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి.
ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా, మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా, ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటినీ కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా, అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావలసిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.